ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. ఇజ్రాయేలీయులు ఎన్నో మార్లు దేవునికి ప్రియమైన వారిగా పిలువబడ్డారు. యాకోబు రాత్రంతా పోరాడాడు దేవునితో. నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడువను అని, నన్ను ఆశీర్వదించు అని దేవునితో పోరాడడం జరిగింది. దేవుడు అతన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. అది కూడా ఉదయకాలమే. ఇదిగో తెల్లవారుచున్నది, నరులు సంచరిస్తారు, నేను వెళ్ళిపోవాలి అని ప్రభు అంటే, లేదు దేవా, నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను పోనివ్వను. దేవునితో పోరాడాడంట. అతని జీవితం ఆశీర్వదించబడింది. అతనికి 12 మంది కుమారులు, 12 గోత్రాలుగా చేశాడు. అంటే దేవునికి ప్రియమైన వ్యక్తిగా మీరుంటే మీ పిల్లలు దీవించబడతారు, మీ కుటుంబం దీవించబడుతుంది. అతని సంతానం ఇప్పటికీ ఇజ్రాయేలీయులది. అతను చేసిందేంటి? ప్రార్థన. మనం కూడా ప్రార్థిద్దాం, ప్రార్థనలో సమయం గడుపుదాం, తప్పక దేవుని ప్రియమైన వారిగా ఉందాం. దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు. కారణం, మనసు దేవుని మీద పెట్టాడంట. ప్రార్థించినప్పుడు మనసు దేవుని మీద పెట్టండి. పైనుండి ఒక దూత వచ్చి చెప్తుంది, దానియేలు, నువ్వు బహుప్రియుడవు, దేవునికి నువ్వంటే చాలా ఇష్టం, అందుకే నన్ను పంపించాడు. నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నావు, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నావు, ఇజ్రాయేలీల కొరకు ప్రార్థించావు అని మాట్లాడుతున్నప్పుడు దానియేలుకు ఎంత ఆనందం కలిగి ఉంటుంది. మనుషుల కంటే దేవునికి ప్రియమైన వాడిగా మార్చబడ్డాడు. దేవునికి ప్రియమైన వారిగా మనం మార్చబడదాం. మన యందు దేవుడు ఆనందించాలి. యెహోవా మన యందు ఆనందించిన ఎడల వాగ్దాన దేశమునకు మిమ్మల్ని చేరుస్తాను అన్నాడు. మనందరికీ వాగ్దాన దేశం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. అంటే ఈ పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని చేర్చాలి అంటే మన యందు దేవుడు ఆనందించాలి. మన యందు దేవుడు ఆనందించే విధంగా మనం జీవిస్తే ఒక రోజున ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరుస్తాడు దేవుని బిడ్డ. హల్లెలూయా. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. హల్లెలూయా పాడేదా. హల్లెలూయా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.